బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 25 అంటే ఈరోజు మనం 110 ఒక జయంతి మనం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షులు మిగతా మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి నిజాం నిరంకుశ పరిపాలనలో కేవలం మన హిందువులే కాకుండా ముఖ్యంగా 2 పేర్లు ఉంటాయి. ఒకటేమో బందగి, ఇంకొకనేమో మనం తురుం ఖాన్ అంటాం. ఆ తురుం ఖాన్ ఇద్దరు కూడా వాళ్ళ చేతులు నరికి వాళ్ళకు వార్తా పత్రిక ద్వారా ఈ నిరంకుశానికి సంబంధించిన వార్తలు రాస్తే వాళ్ళను నానా హింసలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అటు రజాకర్లు ఎవరైతే ఉన్నారో కాసిం రజీ కానీ, అంతేకాకుండా మన 7వ 8వ నవాబు మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ మరి తను ఎప్పుడైతే నేను భారతదేశంలో కలవా అని అన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి రజాకర్ల ద్వారా మన హిందువుల యొక్క ధన ప్రాణ మానాలన్నీ సర్వనాశనం చేసేసి బలవంతంగా మత మార్పులో జరిగినాయి. అవన్నింటినీ తట్టుకొని మనోళ్ళందరూ అక్కడ నెహ్రూ గారికి విన్నవిస్తే ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి సమయం. అప్పుడు మరి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు ఆపరేషన్ పోలో ద్వారా మరి సైన్యాన్ని పంపి తెలంగాణను మరి తల వంచి మన మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ గారు భారతదేశంలో విలీనం చేయడం. మరి ఒక బీసీ బిడ్డ ఆ రోజులలో పుణ్యలక్ష్మి బాపూజీ 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా, అంతేకాకుండా ఒక ప్రధాన మంత్రిగా అంటే అక్కడ ఏదైతే క్యాబినెట్ ఉందో అప్పుడు ఉన్నటువంటి దానిలో మంత్రిగా పనిచేస్తూ మరి ఎవరు కూడా అంటే ఈ నిరంకుశ పరిపాలనలో పెట్టినటువంటి కేసులకు వాదించని స్థితిలో ఈయన ఒక వకీలుగా చాలామందికి నిలబడి అండదండగా నిలబడి మరి 1900 అంటే మొన్న ఈ తెలంగాణ రాకముందు ఢిల్లీ జంతర్ మంతర్లో 96వ ఏట తన 96వ ఏట మరి 3 రోజులు అక్కడ చలిలో వణికి మరి ఆయన దీక్షను చేయడం, మరి జలదృశ్యాన్ని మరి తెలంగాణ కోసానికి పార్టీ కార్యాలయానికి ఇస్తే మరి దాన్ని అప్పుడు పాలకులు కూలగొట్టడం, తర్వాత ఆ జలదృశ్యాన్ని ఆయనకి ఇవ్వడం. అది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే తెలంగాణ జాతి పిత అని చెప్పుకుంటా ఉన్నాడో కనీసం ఆయన చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రకంగా ఎట్లా చూసినా కూడా మనకు పుణ్యలక్ష్మి బాపూజీ ఆదర్శప్రాయుడు. ఆయన అడుగుజాడులో నడుస్తూ ముఖ్యంగా బీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారు ఆయన పాట అనుసరణీయం కాబట్టి ఆ దిశలో మనం ముందరికెళ్తూ ఆయనకు మళ్ళీ ఒకసారి నివాళులు అర్పిస్తున్నాం. మా బీజేపీ తరఫున పాల్గొన్న మిత్రులు